అక్క, నీ పక్కకొచ్చి నిలబడి నిమజ్జనం చేస్తాను అంటే నమ్మాడనుకున్నాను. కానీ మళ్ళీ దాని వెనకే పరిగెత్తాడు బావ. అంటే ఆ పార్వతమ్మకు భయపడ్డాడే కానీ నిన్ను నమ్మట్లేదు. అది వినిపించుకోకుండా వెళ్తే దాని పీడ విరుగడైపోయింది అని సంతోషపడ్డాను. కానీ ఎంత పని చేశాడు. హాస్పిటల్లో కూడా మనం అందరం బయటున్నప్పుడు ధరణి ధరణి అంటూ దాన్ని కలవరించాడట. దాని పేరు తలుస్తున్నాడు. అది ఎదురుగా ఉన్నంతకాలం అంతే లేక బావ నాకు దగ్గర కాడు. అలా దాని మత్తులో ఉండేలా చేసుకుంది. ఎలా అయినా సరే మనం ఈ ఊరు వెళ్లేలోపు అది మనల్ని వదిలి వెళ్ళాలి. సిటీకి మనం మాత్రమే వెళ్ళాలి. నా ఆలోచన కూడా అదే అక్క. ఎలాగో అలాగా అవసరమైతే ఆ పార్వతమ్మ హెల్ప్ తీసుకుందాం. నీకేమైనా పిచ్చా అక్క? అది దాని స్వార్థంతో ఆలోచిస్తుంది. ఎవ్వరి తోడు లేక భవిష్యని తనతో ఉంచుకోవాలన్న ప్లాన్లో ఉంది. అందుకే నువ్వు మంజులవి కాదంటుంది. అలాంటి ఆవిడ మనకి హెల్ప్ ఎలా చేస్తుంది? ఎలాగోలా బావకి నువ్వే నిజమైన మంజులవని తెలిసేలాగా చెయ్యాలి. అవునక్క, నువ్వు కోమాలో ఉన్నప్పుడు ఆ హాస్పిటల్ రిపోర్ట్స్ అవి ఉంటాయి కదా, అవి తెప్పిస్తే. మంచి సలహా ఇచ్చావు లేక. మనం సిటీకి వెళ్ళగానే ఆ ప్రయత్నమే చేయాలి. బావ కళ్ళు తెరిపించాలి. భవిష్య, భవిష్య, ఏంటో అంత సీరియస్గా ఉన్నారు? మళ్ళీ దాపురించిందిగా. దారిలో ఏం నూరిపోసిందో. అంతే, అదేదో లేనిపోనివి చెప్పుంటుంది. పైగా ధరణి ధరణి అంటూ వెళ్ళాడు కదా. బలహీనత. చూద్దాం ఏం చేస్తారో. లగేజ్ మొత్తం పెట్టావా? పెట్టానయ్యా. ఏంటి బావా, ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి చెప్ప పెట్టకుండా భవిష్యత్ తీసుకెళ్తున్నారు? అడుగుతుంది మిమ్మల్ని, చెప్పరేంటి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఎక్కడికెళ్తున్నారు అని. బావా, మేం కూడా వస్తాం. మీరు రావట్లేదు. అర్హత మీరు పోగొట్టుకున్నారు. ధరణి పద. భవిష్య, బావా, బావా, ఎక్కడికి వెళ్తావు? చట్టం చట్టమే, పోలీసులు పోలీసులే, న్యాయం న్యాయమే. ఎక్కడికెళ్ళినా నేను నిన్ను వదిలిపెట్టను. అక్కడ నా ఇల్లుంది, నా వాళ్ళు ఉన్నారు. అలాగే వస్తాను. వెళ్ళు వెళ్ళు, ఎంత దూరం వెళతావో వెళ్ళు.